ఎల్కతుర్తిలోని ఈ నెల 27న నిర్వహించే రథోత్సవ సభకు అన్ని గ్రామాల నుండి కూడా కార్యకర్తలు ప్రజలు అందరూ చీమల దండులా కదిలి వచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెప్యాల రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రథోత్సవ సభకు సంబంధించిన గోడ పత్రికలను పలువురు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గోడలకు గోడ పత్రికలను అంటించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెప్యాల రాజేశ్వరరావు మాట్లాడుతూ రథోత్సవ సభకు గ్రామాన గులాబీ సైనికులు దండులా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరవుతున్నారని, కాల్వ శ్రీరాంపూర్ మండల ప్రజలతో పాటుగా పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. సర్కార్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, రాబో రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామాన గులాబీ సైనికులు దండులా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జాలిగం రఘు, మేరవేన కుమారు, మార్గవేన మహేష్, చెప్యాల శ్రీకాంత్, తాత రవి, అరవిందులు ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో చెలో వరంగల్ సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. దీంట్లో భాగంగా మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ సైనికులందరూ కూడా చెలో వరంగల్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇప్పుడు ఏప్రిల్ 27న జరగబోయేటువంటి చెలో వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే సభను విజయవంతం చేయాల్సిన కోరుతూ, ప్రజలందరికీ కూడా 27 తారీఖున మన కేసీఆర్ గారు వచ్చి సభలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని చూస్తూనే ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాటినన్నిటిని కూడా ఉద్దేశించి మన కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు. ఇవన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై మోసపోయి గోసపడుతున్నారు. రైతు బంధు ఇస్తా అని చెప్పి మోసం చేసి గద్దెరెక్కినటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఏదున్నా కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తల కోసం పనిచేస్తామన్నట్టుగా చేస్తున్నారు తప్ప ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం కానీ చేయడం లేదు. వాళ్ళు దాచుకోవడం కోసం మాత్రమే గద్దెరెక్కినట్టుగా మనకు కనబడుతున్నది. అందరూ కూడా ప్రజలను గమనిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు చెలో వరంగల్ ప్రోగ్రామ్ని మన కేసీఆర్ గారు దీన్ని దిశానిర్దేశంగా తీసుకొని అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం కోసం అంతపై సభను ఏర్పాటు చేసినందుకు మన కార్యకర్తలందరూ కూడా దాంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందే కోరుతూ ధన్యవాదములు, నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కవితక్క, జై హరీష్ అన్న. జై తెలంగాణ, జై తెలంగాణ.